పశువులకు పోషణ, పశు పోషకులకు ప్రోత్సాహం అంటూ తాజా అప్డేట్ అండి. పాడి రైతులకు 50% రాయితీతో సమీకృత పశుదానా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19లో రాయితీపై అందించడంతో అధికంగా పాల దిగుబడి సాధించి లాభపడేవారని, తరువాత వచ్చిన వైకాపా దీన్ని అటకెక్కించిందని రాజ్యం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారు ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై ప్రభుత్వం స్పందించి ఆసక్తి ఉన్న రైతుల వివరాలను సేకరించాలని ఆదేశించింది. ప్రస్తుతం రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉన్నారు. తదుపరి పంపిణీ చేయనున్నారు. ఒక్కో రైతుకు 9 బస్తాలు, ఒక్కొక్కటి 50 కిలోల చొప్పున ప్రతి నెల 3 బస్తాల వంతున 3 నెలల్లో 9 బస్తాల దానా అందిస్తారు. 50 కేజీల దానా ఖరీదు 1110 రూపాయలు కాగా ప్రభుత్వం 555 రూపాయలు రాయితీ ఇస్తుంది. మిగిలింది రైతు వాటాగా పెట్టుకోవాలి. సమీకృత దానాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యం పశుసంవర్ధక శాఖ సహాయక సంచాలకుడు జయప్రకాష్ అన్నారు. పశువుల్లో పోషకాలు పెరిగి పాల దిగుబడులు గణనీయంగా మెరుగవుతాయన్నారు. నిబంధనలు అయితే ఇవి: భారత్ పశుధన్ యాప్ లో రైతు పేరు నమోదవడంతో పాటు పశువులకు టీకాలు వేసి ఉండాలి. తెల్ల కార్డు కలిగిన వారు అర్హులు. ప్రారంభంగా ప్రతి రైతుకు 1 బస్తా ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయంటూ పశువులకు పోషణ, పశు పోషకులకు ప్రోత్సాహం అంటూ 50% రాయితీతో సమీకృత పశుదానాకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమై ఈ మేరకు రైతుల వివరాలను సేకరిస్తూ ఉన్న నేపథ్యంలో పశు పోషకులు మీకు ఈ పశుదానా కావాలనుకుంటే సంబంధిత రైతుల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి యాప్లో మీ వివరాలను అయితే నమోదు చేసుకొని ఆపై ప్రభుత్వం ఇచ్చే రాయితీతో దాదాపుగా 50 కిలోల చొప్పున ప్రతి నెల 3 బస్తాల వంతున 3 నెలల్లో 9 బస్తాల దానా అయితే తీసుకోండి.